చరిత్రలో కొంతకాలం క్రితం మ్యాజిక్ ని మెజిషియన్లను ఎక్కువగా నమ్మేవారు. అంటే ప్రజల్లో ప్రశ్నించే తత్వం లేని కాలంలో మాయలనేవి ఉంటాయి అని, అవి కొంతమందికి మాత్రమే తెలుసు అని ప్రజలు నమ్మేవారు. మ్యాజిక్ చరిత్ర చూసుకుంటే ముందుగా మెసొపొటేమియా నాగరికతలో మ్యాజిక్ ని మొట్టమొదటిసారి ఉపయోగించారు. అప్పటికి మ్యాజిక్ అనేది కేవలం దుష్టశక్తుల నుండి వాళ్ళను రక్షించుకోవడానికి ఉపయోగించేవారు. మ్యాజిక్ తో దుష్టశక్తులు వాళ్ళను ఏం చేయలేవు అని నమ్మి ఉండిపోయేవారు. ఆ తర్వాత కొంతమందికే తెలిసిన ఈ మ్యాజిక్ ని మిడిల్ ఏజెస్ లో ప్రజల్ని భయపెట్టడానికి లేదంటే వాళ్ళ టాలెంట్ ని చూపించడానికి ఉపయోగించేవారు. అలా ఉపయోగించడం వల్ల వాళ్ళని మంత్రశక్తులున్న మంత్రవాదులుగా ముద్రించి చంపేసేవారు. ఆ తర్వాత కొన్నేళ్లకి అంటే 20వ శతాబ్దపు చివరిలో మ్యాజిక్ ని కేవలం మాత్రమే అండ్ ఇంకొన్ని మ్యాజిక్లు రసాయన శాస్త్రాన్ని ఉపయోగించుకొని చేసేవారు. సో ఇదంతా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో మ్యాజిక్ అనేదే లేదు అని చెప్పడానికి. అంటే ప్రతి దాని వెనుక ఖచ్చితంగా ఒక టెక్నిక్ అనేది ఉంటుంది, లేదంటే సైన్స్ ఉంటుంది. కానీ మన యూనివర్స్ లో ఒక రియల్ మ్యాజిక్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, దానికి కారణం ఏంటి అనేది ఒక పెద్ద మిస్టరీ. అదే క్వాంటమ్ మెకానిక్స్. అంటే క్వాంటమ్ మెకానిక్స్ లో ఒక ఎలక్ట్రాన్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది ఒక పార్టికల్ గా, మనం చూడనప్పుడు ఒక వేవ్ లాగా మారుతుంది. శాస్త్ర ప్రపంచంలో ఇది ఒక వింత ఫినామినా అని చెప్పుకోవచ్చు. అంటే ఎలక్ట్రాన్ కి నిజంగా ప్రాణం ఉంటుందా, మనం చూసినప్పుడు పార్టికల్ గా బిహేవ్ చేసి మనం చూడనప్పుడు వీళ్ళు చూడట్లేరు అని కన్ఫర్మ్ చేసుకుని అది వేవ్ రూపంలోకి మారిపోతుందా అని అనిపిస్తుంది. కానీ ఒక ఎలక్ట్రాన్ అలా బిహేవ్ చేస్తున్నప్పుడు అదే ఎలక్ట్రాన్ తో తయారైన మన ప్రపంచం ఎందుకు అలా బిహేవ్ చేయడం లేదు అనే డౌట్ వస్తుంది. అంటే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఎలక్ట్రాన్ ని పంపిస్తే ఒక వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది. కానీ కొన్ని బాల్స్ ని పెద్ద సైజు డబుల్ స్లిట్ లో పంపిస్తే అవి కూడా వేవ్ లాగా బిహేవ్ చేస్తాయా లేదా అని దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఇప్పటి వరకు మనకు అర్థం కాని క్వాంటమ్ మెకానిక్స్ లో జరిగే మ్యాజిక్ల గురించి ఎగ్జాంపుల్స్ తో సహా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో టాపిక్ లోకి వెళ్తే, మీరు ఒకరోజు కాలేజ్కి వెళ్ళి అక్కడ క్లాస్లో కూర్చుందాం అని అనుకుంటే అక్కడ ఒకే వ్యక్తి అన్ని సీట్లలో కూర్చున్నట్టుగా మీకు కనిపిస్తాడు. అండ్ మీరు ఆశ్చర్యంగా చూసి అతని దగ్గరికి వెళ్ళి అదంతా నిజమేనా అని టచ్ చేయగానే అక్కడ ఒక్కసారిగా ఆ వ్యక్తి సింగిల్ సీట్ లోకి మారిపోయినట్టుగా కనిపిస్తాడు. అండ్ ఇది నిజ జీవితంలో జరగదు, కానీ క్వాంటమ్ ప్రపంచంలో జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ కానీ ఫోటాన్ కానీ ఆటమ్ కానీ సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఆటమ్ లాంటి పార్టికల్స్ అనేవి ఒక తరంగం రూపంలో ఉంటాయి. అంటే ఒక వేవ్ అనేది ఒకేసారి అన్ని ప్లేస్ లో ఉంటుంది కాబట్టి అది ఒక ప్లేస్ లో ఉంది అని చెప్పలేం. అండ్ ఎప్పుడైతే మనం దాన్ని మెజర్ చేస్తామో అప్పుడు అది ఒక ఫిక్స్డ్ ప్లేస్ లోకి మారిపోయి కనిపిస్తుంది. దీన్నే సూపర్ పొజిషన్ అంటారు. అండ్ ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటికీ మనం కనుక్కోలేకపోతున్నాం. అయితే సైంటిస్టులు ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ని, దాని వెలాసిటీని కనుక్కోవడానికి దాదాపు 100 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ని, దాని వెలాసిటీని ఒకేసారి కనుక్కోలేకపోతున్నారు. అంటే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ని కనుక్కుంటే దాని వెలాసిటీని కనుక్కోలేకపోతున్నారు. ఒకవేళ దాని వెలాసిటీని కనుక్కుంటే దాని పొజిషన్ ని కనుక్కోలేకపోతున్నారు. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలక్ట్రాన్ అనేది ఒక వేవ్ రూపంలో ఉంటుంది అని అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి గోడకు కట్టి ఉన్న తాడును మల్టిపుల్ టైమ్స్ కదిలిస్తే వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ మనం ఆ వేవ్స్ యొక్క లెంగ్త్ ని మెజర్ చేయొచ్చు. కానీ ఆ వేవ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో మనం చెప్పలేం. ఎందుకంటే వేవ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో అది ఒక దగ్గర ఉంది అని మనం చెప్పలేం. కాబట్టి ఈ కేసులో వేవ్ లెంత్ ని మాత్రమే మనం మెజర్ చేయగలం. అయితే ఇప్పుడు అదే వ్యక్తి ఆ తాడును ఒక్కసారి మాత్రమే కదిలిస్తే అందులో ఒకే వేవ్ పుడుతుంది. అయితే ఇప్పుడు ఆ తాడులో ఆ వేవ్ ఎక్కడ ఉందో మనం ఈజీగా చెప్పగలం, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకటే వేవ్ కాబట్టి. అయితే ఆ వేవ్ యొక్క లెంగ్త్ ని మాత్రం మనం కనుక్కోలేం, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకటే వేవ్ కాబట్టి దాని వేవ్ లెంత్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇక్కడ దాని పొజిషన్ ని మనం తెలుసుకోవచ్చు, కానీ దాని వేవ్ లెంగ్త్ ని మనం తెలుసుకోలేం అని అర్థమైంది. అండ్ ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, ఒక దాంట్లో వేవ్ లెంత్ ని కనుక్కుంటే మరొక దాంట్లో వేవ్ యొక్క పొజిషన్ ని కనుక్కోగలుగుతున్నాం. అంతేకాని ఒకే సంఘటనలో వేవ్ యొక్క పొజిషన్ ని, వేవ్ లెంత్ ని కనుక్కోవడం అసాధ్యం. అంటే వేవ్ రూపంలో ఉండే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ని, దాని వెలాసిటీని కనుక్కోవడం అసాధ్యం అని వార్నర్ హైసెన్బర్గ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. దీన్నే అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటారు అని మన ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వాంటమ్ మెకానిక్స్ లోని వింత ఫినామినా ఏంటంటే, టెన్నిస్ గేమ్ ని కొంచెం డిఫరెంట్ గా గోడతో ఆడుకుంటే దాన్ని స్క్వాష్ గేమ్ అంటారు. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకే బాల్ తో స్క్వాష్ గేమ్ ఆడుతున్నారు. అందులో ఒక వ్యక్తి బాల్
బాల్ని గోడకి కొట్టగానే అది అకస్మాత్తుగా గోడ లోపలికి వెళ్ళిపోయింది. అండ్ మరొక వైపు అదే గేమ్ ఆడుతున్న ఇద్దరు వ్యక్తుల దగ్గరికి ఆ బాల్ వస్తుంది. గోడ నుండి బాల్ రావడం వాళ్ళకు వింతగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ జరిగింది క్వాంటమ్ టన్నలింగ్ అనే సంఘటన. అండ్ అది క్వాంటమ్ మెకానిక్స్ లో పాసిబుల్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక తరంగంలా ఉంటుంది కాబట్టి ఆ తరంగం అనేది దానికి అడ్డుగా వచ్చే గోడని కూడా దాటుకొని వెళ్ళగలుగుతుంది. అంటే బాల్ అనేది ఒక తరంగం అనుకుంటే అది వేవ్ లాగా ట్రావెల్ చేసి గోడ నుండి అటువైపుకు వెళ్ళగలదు. ఇన్ఫాక్ట్ ఇదే క్వాంటమ్ టన్నలింగ్ తో సూర్యుడిలోని కాంతి బయటకు రాగలుగుతుంది. అది మాత్రమే కాదు, బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు యూనివర్స్ లోని మ్యాటర్ మొత్తం సింగులారిటీ రూపంలో ఉన్నప్పుడు క్వాంటమ్ టన్నలింగ్ ప్రాసెస్ ద్వారా మ్యాటర్ అనేది ఆ సింగులారిటీని దాటుకుని బయటకు వచ్చింది అనే థియరీ కూడా ఉంది. సో క్వాంటమ్ టన్నలింగ్ అనేది ప్రాక్టికల్ ప్రపంచంలో నిజమైతే అప్పుడు మనకు అడ్డుగా వచ్చే వస్తువులను కూడా దాటుకుని వెళ్లే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అయితే క్వాంటమ్ మెకానిక్స్ పరంగా కేవలం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఆటమ్స్ లో మాత్రమే జరిగే ఈ వింత మ్యాజిక్లన్నీ ప్రాక్టికల్ గా మన ప్రపంచంలో ఎందుకు జరగడం లేదు అనే డౌట్ అందరికీ వస్తుంది. అంటే మనం చూసే ప్రపంచం మొత్తం అదే ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ తో తయారైంది కాబట్టి మన చుట్టూ ఉండే వస్తువులు ఒక గోడను దాటుకుని ఎందుకు వెళ్ళడం లేదు? అండ్ ఒకే వ్యక్తి ఒకేసారి 4-5 డిఫరెంట్ లొకేషన్స్ లో ఎందుకు కనబడడం లేదు? అలాగే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఎలక్ట్రాన్స్ ని పంపిస్తే అవి వేవ్ లాంటి ప్యాటర్న్ ని చూపించినట్టు అదే ఎక్స్పెరిమెంట్ ని బాల్స్ తో చేసినప్పుడు బాల్స్ కూడా వేవ్స్ లాగా ప్రవర్తించాలి. కానీ ప్రాక్టికల్ ప్రపంచంలో అలా ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. సో ప్రాక్టికల్ ప్రపంచంలో కనిపించడం లేదు కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ అనేది నిజం కాదు అని చెప్పలేం. అయితే క్వాంటమ్ ఎఫెక్ట్ అనేది ప్రాక్టికల్ ప్రపంచంలో కూడా జరుగుతుంది. కానీ అది మన కంటికి కనిపించినంత చిన్న సైజులో మనం నోటీస్ చేయలేని స్థితిలో జరుగుతుంది. అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసే ఎలక్ట్రాన్స్ అనేవి సింగిల్ ఎలక్ట్రాన్స్ కాబట్టి అవి క్వాంటమ్ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తే వాటిని మనం నోటీస్ చేయొచ్చు. కానీ మన చుట్టూ ఉండే ఆబ్జెక్ట్ లో కొన్ని కోట్ల ఆటమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఒక స్క్వాష్ బాల్ లో 1 క్వాడ్రిలియన్స్ ఆటమ్స్ ఉంటాయి. అండ్ వాటన్నిటిని ఒక క్వాంటమ్ ఫీల్డ్ అనుకుంటే ఆ క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒకే విధంగా బిహేవ్ చేయదు. అంటే వాటి మధ్య ఒక సమన్వయం అనేది లోపిస్తుంది. దీన్నే డీకోహరెన్స్ అంటారు. సో ఒక ఆబ్జెక్ట్ అనేది రియల్ లైఫ్ లో క్వాంటమ్ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేయాలి అంటే ఆ ఆటమ్స్ అనేవి అన్ని కలిసికట్టుగా క్వాంటమ్ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేయాలి. అప్పుడే అవి క్వాంటమ్ ఎఫెక్ట్ ని మనకు చూపించగలవు. కానీ అవన్నీ కలిసి క్వాంటమ్ ఆబ్జెక్ట్ లాగా ప్రవర్తించడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పాలి. కానీ సైంటిస్టులు కొన్నిసార్లు దీన్ని పాసిబుల్ చేశారు. అంటే హీలియం లాంటి సూపర్ ఫ్లూయిడ్ ని ఒక గ్లాస్ జార్ లో ఉంచినప్పుడు అది లోయెస్ట్ టెంపరేచర్ లో గ్లాస్ వాల్ అడ్డుగా ఉన్నా సరే అది క్వాంటమ్ వేవ్ లాగా బిహేవ్ చేసి కింద నుండి బయటకు వస్తుంది. సరిగా అలాగే మన ప్రపంచంలో క్వాంటమ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. కానీ దాన్ని మనం అంత ఈజీగా నోటీస్ చేయలేం. కాకపోతే ఫ్యూచర్ లో క్వాంటమ్ మ్యాజిక్ అనేది టెక్నాలజీ రూపంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ క్వాంటమ్ మెకానిక్స్ గురించి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.